వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు దన్నారం గ్రామంలో గ్రామస్తుల ఐక్యతతో బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈ మద్యపాన నిషేధ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు గ్రామస్తులు బుధవారం వికారాబాద్ ఎక్సైజ్ కార్యాలయంతో పాటు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. గ్రామంలోని యువకులతో కూడిన బృందం ముందుగా ఎక్సైజ్ సిఐని కలిసి మా గ్రామంలో మేమంతా కలిసి మద్యం బెల్ట్ షాపులను నిషేధించుకున్నాం. మా నిర్ణయానికి మీ శాఖ పూర్తిగా సహకారం అందించాలి. దయచేసి మా గ్రామంలో నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. చాటుమాటుగా మద్యం అమ్మినా తాగినా కఠిన చర్యలు తీసుకోవాలి అని వినతి పత్రంలో కోరారు. గ్రామస్తుల విన్నపం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎక్సైజ్ పోలీస్ శాఖల అండ లేకపోతే మళ్ళీ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీరు మాకు తోడుగా నిలవాలి. వారానికి ఒకసారైనా మా ఊరిలో తనిఖీలు చేసి చట్ట వ్యతిరేకంగా మద్యం అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలి అని గ్రామ పెద్దలు అధికారులను కోరారు. అనంతరం గ్రామస్తులు వికారాబాద్ డీఎస్పీ అంజయ్యని, టౌన్ సిఐ రఘుకుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక ఈ గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు మద్యపాన నిషేధం పక్కాగా అమలుకు పోలీస్ శాఖ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.